దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. రేపటి నుంచి 5వ తేదీ మనకి లెంట్ మాసం ప్రారంభమిస్తుంటాడు. దేవుని మహాకృపను బట్టి మరి ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో జాగ్రత్త. దయచేసి నీళ్లు తాగండి. పచ్చి ఉపవాసం ఉండడం మంచిదే, కానీ మరి మీకు ఉన్న షుగర్లు, బీపీలు, ఎందుకంటే దేవుడు నువ్వు ఉపవాసం ఉంటున్నావా లేదా చూడడు, కానీ నీ హృదయములో దేవునికి సహవాసం ఉందా లేదా, దేవుని యొక్క హృదయము వలన, అంటే నీవు ఏ విధముగా దేవునికి నీ హృదయాన్ని నివాస స్థలముగా చేస్తున్నావో, ఆవాస స్థలముగా చేస్తున్నావో, ఉపవాసము దేవునితో ఉంటున్నావో, అది మాత్రమే దేవుడు చూస్తాడు. దేవుడు మరి ఈరోజు నీకు ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానము చాలా అద్భుతమైన వాగ్దానము. యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చును. సింపుల్గా, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:4 పూర్తి వచనము, యెహోవాను బట్టి సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో చాలా సింపుల్గా మనం చదువుకుంటున్నాం. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, సామ్స్ చాప్టర్ 37:4. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి నువ్వు సంతోషించు. అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయములో ఏ ఏ వాంఛలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఇది అక్కడ, అంటే నీ హృదయ వాంఛలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అంటే దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. అంటే దుఃఖంలో సంతోషంగా ఉండాలి, నీకు కలిగిన నష్టంలో సంతోషంగా ఉండాలి, నీకు కలిగిన కీడులో సంతోషంగా ఉండాలి, నీవు ఒంటరి వాడివైనప్పుడు సంతోషంగా ఉండాలి, నీకు అన్నీ పోయినప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకున్నావు. ఉండగలమా? నిజంగా దేవుని బట్టి సంతోషంగా ఉండగలమా? అంటే మనకి తెలుసు, దేవుడు మంచివాడు, దేవుడు మేలే చేస్తాడు, దేవుడు న్యాయాధిపతి, ఆయన యందు అన్యాయం ఏదీ లేదు. ఒకవేళ ఈరోజు మనం దుఃఖము అనుభవించిన, ఆ యొక్క కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోసుకొస్తారని, దేవుడు నిశ్చయముగా నిన్ను విడువడు ఎడబాయడని, దేవుడు నీకు తోడై ఉన్నాడని. కానీ నమ్మలేని పరిస్థితులు కదా, కీడు వెనకే ఆశీర్వాదం ఇస్తాడని, అంతా పోయినట్టు ఉంటుంది, నిరీక్షణకు ఆధారం లేకుండా అవుతుంది. మరి నువ్వు నమ్మావు అని ఎప్పుడు తెలుస్తుంది? అంటే ప్రభునందు ప్రియులరా, ఈ కీర్తన 37 ఎన్ని భావాలు ఇస్తాయంటే, యెహోవాను బట్టి సంతోషించుము. ఏమని చెప్పబడుతుంది? పద్దే నాతో చెప్పబడే మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, ఈరోజు దేవుడు అప్పుడు దావీదు రాసిన కీర్తన ఈరోజు నీకు నాకు ఎలా వర్తిస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. అంటే చాలాసార్లు మనము చెడ్డవారిని చూచి, అందరూ బాగున్నారు కదా, మనం ఇలా అయిపోయామే, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకేమీ అవ్వలేదు కదా అనుకుంటూ ఉంటాము. అయితే ఈ మొదటి వచనము 35వ వచనం చూసినప్పుడు, ఈ కీర్తన 37:35, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అంటే కీర్తనాకారుడు తన యొక్క సాక్ష్యాన్ని వర్ణిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు చూస్తున్నాం. కానీ అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని కానీ వాడు కనబడకపోయెను. అంటే ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటావో, దేవుని యందు నమ్మకం ఉంచుతావో, దేవుని యందే నీ జీవితము అని ఉంటావో, ఈ కీర్తన 37 మనము 22 నుంచి ఒక్కసారి చూస్తే ఎంత మంచి మాటలంటే, యెహోవా ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకుంటాడు, ఆయన శపించిన వారు మరి ఆశీర్వదించబడిన వారెవరు, శపించబడిన వారెవరు? ఆ మత్తయి సువార్త 25లో చూస్తాం కదా,
కుడివైపున ఉన్న ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ, నా తండ్రి చేత శపించబడి, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు అన్నం పెట్టారు, నేను దప్పిగా ఉంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. అంటే మనము ఎప్పుడైతే మన జీవితాన్ని, మన హృదయాన్ని నలగగొట్టుకుంటామో, పౌలు చెప్తాడు, ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టుడిని అయిపోదునేమో అని నన్ను నేను నలగగొట్టుకున్నాను. ఇక్కడ కీర్తన 37:23 చదివితే, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన మరి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడని ప్రవర్తన చూచి. చిన్న దెబ్బ తగిలిందా కాదు, ఎందు చేత తగిలిందో నువ్వు జాగ్రత్త పడ్డావు అనుకో, అది మళ్ళా ఆ దారిని వెళ్ళవు కదా. ఇక్కడ యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకపోయాడు. అంటే నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. 25వ వచనం మళ్ళా సాక్ష్యం చెప్తాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వారు దినమెల్లా దయాళురై అప్పు ఇచ్చుదురు, వారి సంతానము అంటే నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, దేవుని యందు నువ్వు ఆనందించుతున్నావు అనేది ఎలా తెలుస్తుంది? కీడు చేయటం అని మేలు చేయాలి. అంటే నీకు కీడు చేసిన వారికి కూడా నీవు మేలు చేయగలగాలి. అంటే నీ హృదయ వాంఛలు, ఏ రోజున నీకేది కావాలో తెలుసా? మైండ్ చెప్తుంది చూసిందల్లా కావాలని, కళ్ళు చెప్తుంది చూసిందల్లా అనుభవించాలని, కానీ నోరు చెప్తుంది వచ్చిందల్లా వాగమని, కానీ హృదయం చెప్తుంది తప్పించిపోతా ఉంటది ప్రేమ కోసం, బిడల ప్రేమ కోసం. నిజంగా బిడల కోసం దండం పెడతాను. 2 నెలలు అయిందండి గారు నా బిడ్డ నాతో మాట్లాడి, 2 సంవత్సరాలు అయిందండి నా బిడ్డ బ్లాక్ లో పెట్టేసి. నిజంగా చాలా బాధ. బిడల కోసం వీళ్ళు పరాయి దేశంలో రక్తము కార్చి ఖర్చు వాళ్ళ ఖర్చులకి పంపుతారు, ఇక్కడ కష్టపడి. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది, కీర్తన 37:5, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. అంటే నీవు దేవుని నమ్మావు, దేవుని యందు ఆనందించుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ మార్గము యెహోవాకు అప్పగించు. అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేనే మార్గం. అంటే నీ ప్రతి ఆలోచన, యు ఆర్ నథింగ్ బట్ యువర్ డెసిషన్. అంటే నీవు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఉదయము లేచిన దగ్గర నుంచి ఏ బట్టలు వేసుకోవాలి, ఏ టిఫిన్ తినాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నిర్ణయాలు. అంటే రేపటి నీ భవిష్యత్తు ఈ రోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీవు మాట్లాడే మాటల మీద ఆధారపడి. చరిత్ర అంటే ఏంటో తెలుసా? ఏది కాదు, నిన్న నువ్వు చేసింది ఏ రోజు చరిత్ర. అంటే ఈ రోజు సాక్ష్యం ఏంటో తెలుసా? నిన్న నువ్వు చేసిన దానికి ఈ రోజు పొందుకున్న ప్రతిఫలమే సాక్ష్యం. అంటే నీ మార్గము యెహోవాకు అప్పగించి నీవు ఆయనను నమ్ముకొని ఆయన నీ కార్యము నెరవేర్చు. అంటే నీవు నీ కార్యములు నెరవేర్చుకుంటే కాదు, దేవుని నమ్మడమే నీతి. నీ మార్గమును ఆయన చేతుల్లో పెట్టడమే నీతి. నీవు ఆయన్ని శరణం, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పడమే ప్రార్థన. అప్పుడు ఆయన నీతిని, అంటే నీ నీతిని మధ్యాహ్నపు వలె ఎలా ఎదురు చూడాలి? మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి. అన్నీ అయిపోతూ ఉంటాయి, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. 3 సంవత్సరాలు ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. ఏం చెప్పమంటారు? ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు మరి ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధం అప్పుడే 2వ సంవత్సరం దగ్గర పడుతుంది. అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో కొన్నాళ్ళు అంటే రోజులు గడుస్తాయి, వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరం కూడా దాటిపోద్ది. అయినా కూడా నువ్వు నమ్మకంగా దేవుని దగ్గర ఎదురు చూడడమే విశ్వాసము. అందుకే పౌలు చెప్తాడు, నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, మంచి పోరాటము అంటే నీ విశ్వాసము కాపాడుకోవడమే మంచి పోరాటం. అంటే నీవు నమ్మిన నీతి కోసం నిలబడిపోవడమే మంచి పోరాటం. ఇక్కడ తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. అంటే ఎప్పుడైతే నీవు మౌనముగా కనిపెట్టుకుని ఉంటున్నావు అంటే
ఎప్పుడు ఎటువంటి వ్యసనము నిన్ను నీరు కారనివ్వకూడదు, నీలోనికి రానివ్వకూడదు. ఓడ వెళుతున్నప్పుడు నీటిలో ఎంత దూరమైనా వెళ్తుంది. ఓడ బయట నీరు ఉండొచ్చు, కానీ ఆ నీరు ఓడలోనికి రాకూడదు. అంటే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చెప్పబడుతుంది మనకి, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. ఎప్పుడైతే నీవు ముఖ్యంగా ఈ కోపంతోనే వింటాము, ఈ కోపంతోనే నిర్ణయాలు తీసుకుంటాము. ఎంతో మందిని కాలింది నాకు, అందుకే కోపంతో చేశాను. కోపంతో చేసేది ఏది కూడా నిలబడదు. కోపంతో తీసుకునే ప్రతి నిర్ణయము కూడా నిన్ను ఎప్పుడూ కూడా హీన స్థితికి చేస్తుంది. అయితే ఎప్పుడు దీన స్థితికి నువ్వు వస్తావో ధన్య స్థితికి నువ్వు చేర్చబడతావు. అంటే ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం యేసు ప్రభువు చెప్పారు కదా, మొట్టమొదట రాజ్యమును నీతిని వెతుకుడి. అంటే నీవు దేవుని నమ్మడము, దేవుని యందు సంతోషించడం అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. అమ్మో ఇది దేవునికి ఇష్టం లేదేమో, అమ్మో నేను ఎలా మాట్లాడకూడదేమో, అంటే గాడ్లీ కాన్షియస్, అంటే గాడ్లీ సెంటర్డ్, అంటే దేవునికి విరోధముగా ఈ పాపం నేను ఎలా చేయగలని యోసేపు అన్నాడు. అయ్యో అభిషేకింపబడిన వారిని నేను ముట్టకూడదని దావీదు అన్నాడు. అంటే మోషే దేవుని బట్టి సాత్వికము కలిగి ఉన్నాడు. అంటే నువ్వు దేవుని బట్టి భయపడాలా, దేవునికి నీవు విశ్వాసము కలిగి ఉండాలా. ఇక్కడ మనకి తెలుసు కదా, కీర్తన 2:8, నన్ను అడుగు జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇస్తానంటున్నాడు. మరి అంత గొప్ప దేవుడు నీకు దేవుడు కావాలి అంటే వెండి నాది, బంగారం నాది, లోకము నాది, దాని నివాసులు నా వారు. మరి ఇంతలోనే కడబడి అంతలోనే మాయమైపోయే మనుష్యుల గొప్పల కోసం మాట్లాడితే గొప్పలు 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 మనము ప్లాన్లు వేసేస్తూ ఉంటాం. అయితే యోహాను సువార్త 15:7 యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. అంటే నీ హృదయములో ఆయన రారాజుగా ఉన్నాడా, నీ హృదయానికి ఆయన యజమానుడిగా ఉన్నాడా, నీ హృదయానికి ఆయన ప్రభువుగా ఉన్నాడా, నీ హృదయములో దేవుని రాజ్యం ఉందా? అంటే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 15:5 నాలో ఫిక్స్ అయిపోయింది, మీలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. అంటే ఏ రోజునైతే పదే పదే నువ్వు తరిమి, నా హృదయంలో దేవుడు ఉన్నాడా, నా హృదయంలో లోకం ఉందా, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము గతించిపోతుందని ఎప్పుడైతే దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయానికి రారాజుగా చేస్తావో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయనని మృతుల్లో నుండి లేపినని ప్రభువునందు ప్రియులారా, మరి మనము రేపటి నుంచి భస్మ బుధవారం శ్రమల కాల ధ్యానాలు చేస్తున్నాం. 40 రోజులు ఉపవాసం ఉంటున్న మీరు 40 రోజుల తర్వాత నిజముగా దీన మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? నిజముగా నీ నోటముట కూడని మాటలు కాకుండా తగ్గించుకునే హృదయం నీకు కలిగిందా? నీవు ఎదుటివారి పాదాలు కడిగే ఆ దీనస్థితి నీలా కలిగిందా? అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం అడుగుతున్నాం, కానీ యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? భోగేచ్ఛల నుండియే కదా. అంటే మీరు అడుగుచున్నారు, ఆశించుచున్నారు, కానీ మీకేమీ దొరకట్లేదు. నరాచ చేయుచున్నారు, మత్సర పడుతున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధములు చేస్తున్నారు, కానీ దేవుణ్ణి ఏమీ అడగట్లేదు. అంటే అడిగినను మీరు దురుద్దేశములతో, భోగములతో, అంటే కంఫర్ట్స్ కోసము, లగ్జరీస్ కోసము. అందుకనే చెప్పబడుతుంది, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి అంటే నువ్వు దేన్ని అడుగుతున్నావు అని మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 1:1 మీకు ఏదైనా కొదువైన జ్ఞానము కొదువైన, నేను చెప్తాను, ఏదైనా దేవుణ్ణి అడగండి, ఆయన ఎవరినీ కాదనక అందరికీ ధారాళముగా నీవు అడుగు ప్రతీది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన ఇస్తున్నాడు. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? ఇవ్వు నమ్ముతాను, ఆయన చెప్తాడు నమ్మగలవా,
నీవు అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తానని. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా. విశ్వాసము అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి, అది రుజువు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. అంటే నీవు దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే ఆయన ఉన్నాడని నీవు అడుగుతున్నావంటే, అడగక ముందే ఆయన నీ కొరకు సిద్ధపరిచాడని. మంచి తల్లిదండ్రులు ఇచ్చాడే, దేవునికి స్తోత్రం. మంచి గురువుల్ని ఇచ్చాడే, దేవునికి స్తోత్రం. మంచి సేవకుడిని ఇచ్చాడే, దేవునికి స్తోత్రం. మంచి సంఘాన్ని ఇచ్చాడే, దేవునికి స్తోత్రం. తినడానికి తిండినిచ్చాడే, దేవునికి స్తోత్రం. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడే, దేవునికి స్తోత్రం. కోటిచ్చి సంపాదించుకున్నావే, మరి ఏ రోజైనా స్తుతించావా? ఎప్పుడు చూడు ఏడుపు ఏడుపు ఏడుపు. అంటే ఎప్పుడు నీవు సంతోషంగా ఉన్నావు అంటే ఈ లోకంలో ఉన్నది అంతయు దొంగడెత్తుకుపోతాడు. నిన్న లాకర్స్ కోసం చెప్పుకున్నాం, భద్రత స్థలము. నీ బంగారం లాకర్లో పెడితే క్షేమంగా ఉంటుంది అంటున్నావు. బ్యాంక్ మేనేజర్లే ఆ స్కాములు చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ తన్ను వెతుకు వారికి ఫలం ఇచ్చునని నమ్మాలి కదా. అంటే నీవు దేవుని యొద్దకు వస్తున్నావు అంటే మేలు చేస్తాడనే వస్తున్నావు, కానీ ఏ రోజైనా ఆయన్ని ఆరాధించడానికి ఆయన ఆరాధన స్థలానికి వెళ్తున్నావా? ఎవరన్నా ఎక్కువ ఎక్కడికన్నా వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో అయిపోతుందని మనం వెళ్ళిపోయే వారంగా ఉన్నాం. కానీ నిజంగా నేను ఆరాధించాలి, ఇది దేవుడు ఉన్న స్థలము, నేను ఉన్న చోటున దేవుడు ఉంటున్నాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? 1000 మంది ఉన్న చోట నలుగురిలో ఒక్కళ్ళలాగా ఉంటున్నావా? నలుగురితో కలిసిపోయేవాళ్ళ ఉంటున్నావా? ఆ నలుగురిలో నీకంటూ ఒక్కడిగా నీకు నువ్వు నిలబడగలుగుతున్నావా? ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం పదే పదే దేవుడు నాతో మాట్లాడింది. నేను మీకు చెప్పేది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే మొట్టమొదట దేవుని యందు సంతోషించాలి అంటే దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడో నీకు తెలియాలి. ఇక్కడ చెప్పబడుతుంది, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? తన యందు నమ్మకం ఉంచిన వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన కొరకు ఎదురు చూస్తున్న వారిని దేవుడే చేయాలి అని చెప్పేవాడి కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు, ఒక్కడు కలడా నా యందు నమ్మకం ఉంచి నా కొరకు కనిపెట్టుకునేవాడు. ఇక్కడ చెప్పబడుతుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అంటే వెనక్కి తిరిగి చూడు, నిన్ను నడిపిస్తున్న మార్గము నీకు తెలుస్తుంది. నీవు అవగాహన చేసుకోవడము, నీవు గ్రహించుకోవడము, నీవు ఆ యొక్క కార్య సాధన కోసము నిన్ను నీవు అభ్యాసము చేసుకోవడము, పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవుడు ఇట్టి వాటి యందు ఆనందిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము మనము 5వ వచనం నుంచి చదివితే ఎంత చక్కగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అంటే అందరూ బాగున్నారు కదా, వాళ్ళు అటువైపు వెళ్ళిపోతున్నారు కదా, ఈ మార్గం నాకేమిచ్చింది, ఇక్కడ నేను ఏం పొందుకున్నాను అని ఇక్కడ వదిలి నలుగురితో వెళ్ళిపోయేదే. నలుగురిలో ఏ రోజన్నా నలుగురితో ఉంటున్నావా? నలుగురిలో ఒక్కళ్ళాను ఉండగలుగుతున్నావా? ఇదిగో వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉన్ను, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చెవిటి భూమి యందు ఉంటాడు. అయితే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇతను ఎలా ఉంటుందంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును.
అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం చింత నందదు, కాపు మానదు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఎవడు కనిపెడతాడు? అంటే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ప్రతీకారము చేయుట యెహోవా హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. ఎప్పుడైతే నీవు ఆ విధముగా దేవుని యందు లక్ష్యముంచి దేవుని కొరకు నీ సిద్ధపరిచిన హృదయాన్ని ఆయనకే బహుమానముగా, నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం అనగలుగుతున్నావా? తొంగి చూసుకున్నావా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? లేకపోతే నువ్వు ఉన్నావా? నీ బిడ్డలు ఉన్నారా? లోకం ఉందా? ఏముంది? ఏ రోజైతే నీ హృదయంలో దేవునికే స్థానం ఉంటుందో, దేవుడే రారా చెబుతాడు, కొంతకాలం ఏమీ కనబడదు. నడిచే మార్గమంతా ఎడారిగా ఉంటుంది. దిక్కు తోచక గుండె పగిలి ఏడ్చిన ఎవరు నీతో ఉండరు. కానీ ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, అనేక మందికి తరతరాలకి ఆశీర్వాదంగా నువ్వు మారాలి అంటే అది కేవలము నీ హృదయం వల్ల. మైండ్ అంటే, మనసు అంటే ఇది, హృదయం అంటే అది దీర్ఘకాలం ఉండేది. ఏ రోజునైతే నీవు దేవుని యందు నమ్మకం ఉంచుతావో, దేవుని కొరకు ఎదురు చూస్తావో, దేవుడే నీకు మేలు చేయాలని ఆశపడతావో, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును ఈ రోజుకైనా మా కోరికలను బట్టి కాక హృదయ వాంఛలు నెరవేర్చే దేవుడు అని, ఈచ్ అండ్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అవర్ హార్ట్స్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. నువ్వు ఇచ్చే దేవుడు అని యేసు శ్రేష్టమైన నామం దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.